ఆధునిక యుద్ధ వ్యూహాలలో మానసిక యుద్ధ వ్యూహం కూడా ఒకటి. శత్రువుని భయకంపితుల్ని చేయటం. మనం పాకిస్తాన్ వాళ్ళు మనమేమి భయకంపితుల్ని చేయట్లేదు. వాళ్ళంతట వాళ్ళే భయకంపితులైపోతున్నారు. చీమ చిటుక్కుమన్నా ఉలిక్కి పడేటటువంటి పరిస్థితి. అర్జెంటుగా తమ సైనిక దళాలన్నింటినీ సరిహద్దులకు తెచ్చుకున్నారు. భారత సైన్యం మాత్రం సరిహద్దుల్లో ఏం మోహరించి కనబడట్లేదు. వాళ్ళకేం అర్థం కావట్లేదు. ఇంకో పక్కన కరాచీ దగ్గరలో ఉన్నటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ చూసినప్పుడేమో ఏదో జరిగిపోతుంది పరిస్థితి ఉంది. అలాగని చెప్పేసి వాళ్ళు ముందుగా దాడి చేస్తే శాంతం కరాచీ రేవే పేలిపోయేటటువంటి భయము ఉంది. అట్ ద సేమ్ టైం యువతల పక్కన ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే బెలూచిస్తాన్ ప్రాంతం నిన్న కూడా 41 మందిని లేపేశారు. వరుసబెట్టి పాకిస్తాన్ సైనికులు జస్తూనే ఉన్నారు. అదే సందర్భంలో తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ ఆ ప్రాంతాలంతా జెండాలు పాతేసి ఇప్పటికే ఆక్రమించేసుకుంది. ఆ ప్రాంతంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి పరిపాలన లేకుండా చేసేసింది. ఇలాగ ఉన్నటువంటి స్థితిలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళే అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని వెక్కిరిస్తూ పోస్టులు పెడుతూ ఉన్నారు. గుడ్ ఈవినింగ్ కరాచీ, ఇండియన్ నేవీ మిమ్మల్ని ఎప్పుడైనా కలుస్తుంది, ఎప్పుడైనా ఎక్కడైనా అంటూ పెడుతున్నటువంటి పాకిస్తాన్ వాళ్ళ పోస్టులు చూసి తల పట్టుకోవడం అన్నటువంటిది ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం వంతు అవుతుంది. కాకపోతే వాళ్ళందరూ ఇమ్రాన్ ఖాన్ బ్యాచ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.